ఈయనెవరండి బాబు శత్రువులను కూడా ప్రేమించమంటారు? ఇది అసలు సాధ్యమే అంటారా? ప్రాచులస్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ధనవంతుడైన వాడికి చాలామంది పనివాళ్ళు ఉండేవారట అండి. అందులో సోలస్ అనే వ్యక్తి అంటే ఇతనికి చాలా ఇష్టమట. ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఇంకా మానిసలను కొనుక్కొద్దామని సంతకు వెళ్ళారట. అక్కడ సోలస్ ఒక ముసలతన్ని చూసి ఇతను కొనుక్కుందాం సార్ అన్నాడట. అప్పుడు ఆయన, మరి ఇతను ముసలివాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, ఇతను మనకేం పని చేస్తాడు, వద్దు అంటే, లేదు సార్ చేస్తాడు, పైగా మనకు తక్కువ రేటుకే వచ్చేస్తాడు అని చెప్పి మొత్తం మీద అతను కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఈ ప్రాచులస్ గమనిస్తున్నాడట ఆ ముసలతను ఏం చేయగలడా అని. అప్పుడు ఈ సోలస్ ఏం చేస్తున్నాడంటే తన పని చేసుకొని అతని పని కూడా ఇతనే చేసేస్తున్నాడట. అప్పుడు సోలస్ని పిలిచి, ఏంటయ్యా అతను నీకు తండ్రా లేదంటే దగ్గర బంధువా, ఎందుకు అతని పని కూడా నువ్వే చేసేస్తున్నావు అని అంటే, లేదు సార్ అతను నాకు శత్రువు, మా తండ్రిని చంపిన వ్యక్తి అని చెప్పాడట. ఇతను షాక్ తిని, అవునా, అలా అయితే మరి ఇంత మంచిగా అతన్ని ఎలా చూసుకుంటున్నావయ్యా అని అంటే, నేను క్రీస్తును అనుసరిస్తున్నాను సార్, అందుకే నా శత్రువును కూడా క్షమించి ప్రేమించడం నేర్చుకున్నాను సార్ అని చెప్పాడట. ప్రేక్షక సమూహమా వింటున్నారా? మరి అటువంటి యేసుక్రీస్తు వారి పెదవుల నుండి వచ్చిన ఒక మాట విందామా? మత్తయి సువార్త 5:44 ఆయన అంటున్నారు, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని. ఇది కేవలం భావోద్వేగంతో కూడినటువంటి విషయం కాదండి, దయ మరియు కరుణతో కూడినటువంటి చర్య. మరైతే శత్రువులను ప్రేమించే మార్గాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? చూద్దాం రండి. మొట్టమొదటి ప్రార్థన చేయండి. ఇందాకటి వచనమే తీసుకుందాం. మత్తయి సువార్త 5:44 బట్టి, మరి మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించిన వారిని ఆశీర్వదించండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని. రెండవదిగా మేలు చేయండి. రోమపత్రిక 12:20-21 బట్టి, మీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టండి, దప్పికొని ఉంటే దాహం ఇవ్వండి. అలా గనుక చేస్తే వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లేనండోయ్. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే క్షమించడం మరియు దీవించడం. స్టెఫను గురించి, యేసై గురించి మనకు బాగా తెలుసు. వారిని హింసించిన వారిని కూడా క్షమించమని ప్రార్థన చేసినటువంటి మహానుభావులు వాళ్ళు. మరి మనం కూడా కీడు కీడు, దోషణకు దోషణ అని బదులివ్వకండే దీవించండి. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రతీకారం తీర్చుకోకండే. మరి రోమపత్రిక 12:19 అలాగే 94వ సంకీర్తన 1వ వచనం ప్రకారం, పగ తీర్చుటకు యెహోవాకు వదిలేసేయండి, మనం ప్రశాంతంగా ఉండాలని నేర్చుకోండి. ఐదవదిగా చూస్తే దైవిక ప్రేమను అనుకరించండి. దేవుడు చూడండి, మత్తయి సువార్త 5:45లో దుర్మార్గుల మీదను కృతజ్ఞుల మీదను కూడా సూర్యుని ఉదయింపచేశాడు, వర్షం కురిపించాడు కదా. మరి మనం కూడా నిష్పక్షపాతంగా మన శత్రువులను ప్రేమిస్తే మీ పరలోకపు తండ్రికి మీరు నిజమైన పిల్లలని నిరూపించుకుంటారన్నమాట. మరి అయితే శత్రువులతో ఎలా వ్యవహరించాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 24:17-18 ప్రకారం, మీ శత్రువు పడినప్పుడు తొట్టిల్లినప్పుడు ఉల్లసించకండే, అలా చేస్తే యెహోవా మీ మీద అసహ్యపడతాడు, జాగ్రత్త. మరి రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 16:7 ప్రకారం, మీరు కనుక యెహోవాకు ప్రీతికరంగా ఉన్నట్లయితే మీ శత్రువులను ఆయన మిత్రులుగా మార్చేస్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. మూడవదిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6:12లో వలె మన అపవాది మాత్రమే మనకి శత్రువు అని మనం గ్రహించి వాడిని జయించే శక్తినిమ్మని యేసుక్రీస్తుకు ప్రార్థన చేద్దాం. నేటి ప్రశ్న, అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. రిఫరెన్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యు ఆల్.